శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఆగస్టు మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి కృతిక 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 ఈ వృషభ రాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశుల వారికి ఆగస్టు మాసంలో గ్రహ సంచారం అన్ని రకాలుగా అన్ని విధాల బాగుంది. గత 3 నెలల కంటే ఇప్పుడు బాగుంది. ఇది వరకు గతంలో మీరు ఎన్నో బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, అంటే శారీరకంగా మానసికంగా. కానీ ఈ వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో మంచి టైము, చాలా మంచి టైము, కలిసి వచ్చే కాలం అంటారు కదా, మీకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ టైము. అయితే ఉపయోగించుకోవాలి మీరు. మన టైం బాగుంది, మీరు ఉపయోగించుకోండి. ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంటుంది మీకు, చక్కగా దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి, మీ సంతానం బాగుంటుంది, మీ సంతానం చక్కగా చదువుతారు. ఇక మీకు ఆర్థికంగా పర్వాలేదు, సమయానికి ఏదో విధంగా ధనం చేతికంటుంది. అయితే అనవసర ఖర్చులు ఉంటాయి మీకు ఈ మాసంలో, మీకు అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించండమ్మా. కాస్త ఆరోగ్యం ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఏర్పడితే మీరు తప్పకుండా వైద్యుని సంప్రదించండి. ఇక ఈ మాసంలో మీకు రావాల్సిన బాకీలు ఉంటే ఆ బాకీలు మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తాయి. కొన్ని ముందు బాకీలు ఉంటాయి కదా, రావాల్సినవి తప్పకుండా ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా ఆ బాకీలు వసూలు అవుతాయి. ఇక మీకు వాహన సౌఖ్యం ఉంది ఈ మాసంలో. పాత వాహనం మీ కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది, బాగానే ఉంటుంది. ఇక భూమి సంబంధించింది భూగృహ సంబంధ లావాదేవీలు కూడా ఈ మాసంలో మీకు పూర్తవుతాయి. అలాగే ఈ మాసం మీరు ఈ ఆగస్టు మాసంలో శుభకార్యాలకు హాజరవుతారు, వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి మీకు. పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, మీకు కావాల్సిన పనులు చేయించుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది, చక్కగా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే వృత్తిపరంగా బాగుంది. ఈ వృషభ రాశి వారు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు. మీకు అవార్డులు రావడానికి, రివార్డులు రావడానికి, గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి. ఇకపోతే మీరు ఈ మాసం దూర ప్రయాణాలు చేస్తారు, అలాగే తీర్థయాత్రలు చేస్తారు. చక్కగా ఈ దైవ కార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా చేసుకుంటారు. అంటే దైవ సంబంధమైన కార్యాలు దాంట్లో పాల్గొంటారు, చేస్తారు. ఇక విలువైన వస్తువులు కొనుక్కుంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, మీ గృహానికి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటారు. ఇక స్థిరాస్తి విషయంలో కొలుక్కు వస్తారమ్మా. ఎవరన్నా స్థిరాస్తి విషయంలో ఉంటే మీరు సెటిల్మెంట్ అవుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది ఈ మాసం. మీకు కోర్టు వ్యవహారాలు మీకు ఫేవరబుల్గా ఉంటుంది. ఇక దీంట్లో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చక్కగా ఉంది, మంచి బిజినెస్ ఉందండి మీకు. అలాగే షేర్ మార్కెట్ బాగుంది. అలాగే ఈ స్పెక్యులేషన్ లభిస్తుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది, మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. అలాగే టీవీ సినిమా రంగం వారు ఎవరైనా ఉంటే కళారంగం ఉన్నవారు కూడా బాగుంది. అన్ని డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. ఈ సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, మీరు ఉపయోగించుకోండి, అంతే, కష్టపడండి. ఇకపోతే రాజకీయ నాయకులకు బాగుందండి, మీకు చక్కగా ఉంది. మీకు మంచి ప్రజల్లో, అంటే ప్రజలకు కావాల్సిన కార్యాలు పూర్తి చేస్తారు మీరు. ఆ పనులు పూర్తి చేసి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారండి మీరు. మంచి ఆదరణ, మంచి గుర్తింపు, మంచి పేరు ప్రఖ్యాతులు తెప్పించుకుంటారు మీరు. అయితే
ఈ రాజకీయ నాయకులు మీకంటే కాస్త గోడు ఉంటుంది మీకు, అంటే శత్రువులు కొంచెం ఉంటారు మీకు, కాస్త జాగ్రత్త. నరదిష్టి ఉంటుంది మీకు, కాస్త జాగ్రత్త. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే చక్కగా చదువుకుంటారండి, బాగుంది. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, వ్యాపారం చక్కగా సాగుతుంది. అలాగే జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా నా ఉద్యోగస్తులు కూడా బాగుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కనిపిస్తున్నాయి, స్థల మార్పు ఉంది. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అలాగే ఉద్యోగ ప్రయత్నం వాళ్ళు ఉంటే చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు, అలాగే విదేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేసుకోండి. అలాగే విదేశాల్లో కొంతమందికి, ఈ రాష్ట్రంలో కొంతమందికి జాబులు లేవు. మీరు కూడా కంగారు పడకండి, తప్పకుండా మీకు జాబులు వస్తుంది. ప్రయత్నం చేసుకోండి, టెన్షన్ పడకండి. ఇక ఈ చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 30% మాత్రమే. మిగతా 70% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. ఎందుకు మీ జన్మ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది, అది కూడా మీరు పరిశీలించుకోవాలి. అప్పుడు మీకు బాగుంటుంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారు ఈ ఆగస్టు మాసంలో నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అవి చేసుకుంటే బాగున్న వాళ్ళకి, బాగోలేని వారికి అందరికీ బాగుంటుంది. అది ఏమిటంటే, మీరు ఈ మాసం ఎక్కువ శివాలయ ఆరాధన, అంటే శివాలయంలో అభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు, అలాగే విష్ణాలయంలో దర్శనం చేసుకోవటం. ముఖ్యంగా శనివారం, బుధవారం విష్ణాలయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ స్వామివారికి చక్కగా అర్చన చేయించుకోవడం. అలాగే ఒక శుక్రవారం రోజున కిలోపావు బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణులకు దానం చేయడం. అలాగే గోవుకి, మూగజీవులకు ఆహారం పెట్టడం, గోవుకి గడ్డి వేయడం, కాకులకి తీపన్నం పెట్టడం, పిచ్చుకలకి చిరుధాన్యాలు వేయడం, పావురాలకి జొన్నలు వేయడం. ముఖ్యంగా కుక్కలు కనిపిస్తే బిస్కెట్లు వేయండి అమ్మ. కుక్కలు కనిపిస్తే ఏ రోజైనా సరే బిస్కెట్లు పెట్టండి. అలాగే ముఖ్యంగా భిక్షగాళ్ళకి ఏదో మీకు తోసింది ఒక పండో పొలమో భోజనం పెట్టండి. ఇలాగా చేసుకుంటూ మీరు ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి చదువుకోండి. దుర్గాదేవి సప్తశ్లోకి చదువుకోవటం, శివ అష్టోత్తరం చదువుకోవడం, విష్ణు సహస్రనామాలు చదువుకోవటం. అంటే ఎక్కువ ఈ మాసం మీరు మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ ఈ యొక్క భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అందుగురించి మీరు ఏం కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. వృషభ రాశి వారు చక్కగా నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే అందరికీ బాగుంటుంది. సర్వేజన సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.